మొన్న కరీంనగర్లో హిందూ ఏకతాయాత్ర సందర్భంగా వారు ఇప్పుడు నింద ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారు ఒక గొప్ప స్పీచ్ ఇచ్చారు. మీరు దయచేసి చూడాలి. ఆ అమ్మాయి తల్లి దీనికి కూడా భయపడతా ఉన్నది. అది కూడా ఒకసారి చూపించండి సార్ ప్రజలకి నన్ను రిక్వెస్ట్ చేసింది. ఒకసారి ప్లే చేయండి బ్రదర్. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరియాలా నీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాషాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుటుంబాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరల్చుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని ఆంజనేయ స్వామి గారి దాంతోనే నేను చేస్తా అంటున్నాడు, మహిమతోనే చేస్తా అంటున్నాడు. అయ్యా బండి సంజయ్ గారు దయచేసి ఆ భగవంతుడు హనుమాన్ గారి పేరును అపవిత్రం చేయకండి. మేమందరం ఇందులమే నాయన. ఆంజనేయ స్వామి మామూలు దేవుడు కాదు. నాడు రావణుడు సీతమ్మ తల్లిని చెరబట్టి లంకలో పెడితే బ్రహ్మచారిగా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి పరస్త్రీని కూడా తల్లిలాగా భావించి వానర సైన్యంతో లంకను తగలబెట్టిన యోధుడు బాహుబలి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయుడి పేరు తీసే అర్హత మీకు లేదు సార్. మరోవైపు మీ సుపుత్రుడు సాయి భగీరథుడు మైనర్ బాలికలు అని వాళ్ళందరినీ కూడా షరతులు పెట్టుకొని ఉచ్చులో వేసుకొని ఆ అమ్మాయిలతోని అమాయకమైన అమ్మాయిలను ఉచ్చులో వేసుకొని ఎమోషనల్గా రకరకాల మెసేజ్లు పెడుతూ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళందరినీ రకరకాల ఫామ్ హౌస్ల్లో, బేస్మెంట్లలో, సర్వీస్ అపార్ట్మెంట్లో అఘాయిత్యాలు చేసి వాళ్ళ మీద పరారీలో ఉన్నాడు. ఆనాడు ఆంజనేయుడు లంకకు పోయి సీతమ్మ తల్లి కోసం లంకా దహనం చేసిండు. ఈరోజు మీ కుమారుడు సుపుత్రుడు మైనర్ బాలికల మీద అఘాయిత్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. మీరు ఎవరిని వదిలిపెట్టనంటున్నారు? ఎవరిని సార్ మీరు వదిలిపెట్టనంటున్నది? ఎవరిని వదిలిపెట్టనంటున్నారు? ఎవరిని భయపెట్టిస్తున్నారు? ఆ కుటుంబాన్ని భయపెట్టిస్తున్నారా? మాట్లాడే మమ్మల్ని భయపెట్టిస్తున్నారా? ఈరోజు మీ దౌర్జన్యాల గురించి, మీ దురాగతాల గురించి నిరసిస్తూ రోడ్డెక్కిన మహిళలను భయపెట్టిస్తున్నారా? ఎవరిని భయపెట్టిస్తున్నారు మీరు? పోలీసు వాళ్ళు చోద్యం చూసుకుంటే ఎందుకు కూర్చున్నారు? అసలు మీకు దమ్ముంటే యూ మస్ట్ గో టు బండి సంజయ్స్ హోమ్, యూ మస్ట్ రైడ్ హిస్ హోమ్. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బండి సాయి భగీరథ్ మస్ట్ బి హైడింగ్ ఇన్ బండి సంజయ్స్ బేస్మెంట్ ఆర్ రేవంత్ రెడ్డిస్ బేస్మెంట్. ఎందుకు మీరు వాళ్ళ కాల్ డీటెయిల్ చూడడం లేదు? 4 టీములు పెట్టినా ఒక టీం ఢిల్లీకి పోయింది, ఒక టీం టెక్నికల్ చేస్తుంది, ఇంకోటి మిస్ చేస్తుంది. ఏం చేసిండ్రు ఈ టీంలు? అసలు టీంలని కూడా ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్కరోజు రివ్యూ చేసిండు ఆ ముఖ్యమంత్రి. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు? మీరు ఈరోజు డైరెక్ట్ ఓపెన్గా డాగ్ పెడుతున్నాడు ఆయన. ఆ తల్లి భయపడుతున్నది. ఏంది సార్ ఇంత ఘోరంగా మమ్మల్ని ఏం చేస్తాడో ఏందో అని అంటున్నారు. ఆమె అంటున్నారు ఏం రక్షణ ఇచ్చిండండి మీరు బాధిత కుటుంబానికి? మళ్ళీ తీసుకపోయి ఈ చర్చ అంతా కూడా మేజరా మైనరా? మేజరా మైనర్ అయితే మేజర్ అయితే చేయొచ్చా? చెప్పండి, మేజర్ అయితే చేయొచ్చా ఆ మహిళ మీద? ఆ అమ్మాయి ఒక్క సెకండ్తో మేజర్ అవుతుంది. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ నికృష్టపు క్యాలిక్యులేషన్ ప్రకారం మేజర్ అయితే అనుకుందాం. చేయొచ్చా?
చెప్పండి సంజయ్ గారు చేయొచ్చా? మీరు ఆంధ్రజ్యోతిలో రాపిచ్చిందిగా పెద్ద న్యూస్, మేజర్ అని. మీరు చేయొచ్చా? మేజర్ అయితే చేయొచ్చా? నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా అన్నారు మేజరా మైనరా, దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది. ఎట్లా మాట్లాడుతున్నారు మేడం మీరు? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంత ఘోరంగా డైరెక్ట్గా డాగ్ పెడుతున్నాడు. ఇలా నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, బీజేపీ చరిత్రనే పాక్సో చరిత్ర. ఈ విషయం తెలిస్తే భయపడతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2012లో పోక్సో చట్టం తీసుకొచ్చిండ్రు. ఈ దేశంలో ఇప్పటి వరకు నమోదైన పోక్సో కేసుల సంఖ్య 2,43,615. వీటిలో శిక్ష పడేవి కొన్నే, కానీ వేలాది కేసులను పోలీసులు స్వయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా చోద్యం చేసిండ్రు. పేట్ బషీరాబాద్ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కూడా పోలీసు వాడిని, నాకు బాధ అవుతుంది కానీ చెప్పాలి. విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు కొంచెం మీ సీట్ బెల్ట్ టైట్గా చేసుకోండి. విషయం ఏంటయ్యా అంటే, తెలంగాణ ప్రజల సీట్ బెల్ట్ నిజంగా టైట్ చేసుకోవాలి. పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలదే ఇప్పటివరకు రికార్డు. దేశం కోసం, ధర్మం కోసం, బేటీ బచావో అని గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నినాదం వెనుక ఉన్న ఘోరమైన దుర్మార్గం ఏంటంటే, పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలదే ఇప్పటివరకు రికార్డు. దేశంలో 100 కేసులు నమోదవుతుంటే అందులో 44 బీజేపీ నేతలవే కావడం. ఇలా నీట్ లీక్ బీజేపీనే, పోక్సో కేసులు బీజేపీనే. ఏందండి మీరు ఈ దేశానికి ఇచ్చింది? నాకు అర్థం కాదు. మత కళల్లో రేపడం, చిన్నారి పిల్లల్లో ఛాందసం నింపడం, విద్వేషం నింపడం, అదే కదా మీరు చేసింది. సో వీళ్ళ కథ చూస్తే పరిశాన్ అవుతారు మీరు. 2014లో ఉత్తరప్రదేశ్ సోన్భద్ర జిల్లాలో దుద్దు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ దులర్ మైనర్ బాలికపై రేప్ పోక్సో కేసు నమోదు, 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 2018లో ఉత్తరప్రదేశ్లో కుల్దీప్ సింగ్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. కేసు బుక్ అయినప్పటికీ బెయిల్పై వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇలా బండి సంజయ్ చేయాలనుకుంటున్న పని కూడా అదే. వాళ్ళ కొడుకును జైలు పోకుండా చూస్తున్నాడు ఆయన. అందుకొరకే మేజర్ మైనర్, మేజర్ మైనర్. 2020లో పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బుర్దాన్లో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మైనర్ బాలికపై రేప్ చేసి దొరికిపోయాడు. 2022లో త్రిపురలో బీజేపీ మినిస్టర్ భగవంత్ దాస్ కుమారుడు 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. ఇతడిపై కూడా పోక్సో కేసు నమోదయ్యింది. ఎగ్జాక్ట్గా ఈ త్రిపురలో వీళ్ళు విజిట్ చేసి వచ్చినట్టుంది మన సోదరులు. అందుకొరకే త్రిపుర మినిస్టర్ భగవంత్ దాస్ కుమారుడు 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. 2024 మార్చిలో స్వయంగా కర్ణాటక బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఈ ప్రభుత్వంలో కూడా కొందరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది. 2024లో కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం ఒక సామాజిక కార్యకర్తను రేప్ చేశాడు. ప్రస్తుతం ఈయన కూడా జైలులోనే ఉన్నాడు. గత ఏడాది 2025 ఉత్తరాఖండ్ హరిద్వార్లో బీజేపీ జిల్లా నాయకుడు 13 ఏళ్ల బాలికపై తల్లి ముందే గ్యాంగ్ రేప్ చేశాడు. మీరు ఎట్లా రాజకీయం చేస్తున్నారు బీజేపీ గారు? ఇట్లా చదవడానికే నాకే కష్టమవుతున్నది. మొన్న మార్చి నెలలో గోవాలో బీజేపీ కౌన్సిలర్ కొడుకు సోహం సుశాంత్ అనే యువకుడు డజన్ల కొద్దీ మైనర్ అమ్మాయిలపై రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఇక ప్రజ్వల్ రేవన్న గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. హసన్ జిల్లాలో కర్ణాటకలో దుర్మార్గుడు ఎంపీ. సో మరి ఈ 2026లో ఈ సంవత్సరం మన దగ్గర తెలంగాణలో ఇదే పరంపర కొనసాగింది. అందుకొరకే టార్గెట్ తెలంగాణ అని మీరు అంటున్నారు. ఆయనేమో నేను ఎవరిని వదలను అంటున్నాడు. అంటే ఏంటయా సంజయ్ గారు, ఏంటి అసలు బీజేపీ నాయకులాగా మీరే చెప్పండి. నా రిక్వెస్ట్ బీజేపీలో ఉండే అక్కలకు, చెల్లెలకు, సీనియర్ నాయకులకు అందరికీ చేతులు జోడించి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక పౌరుడిగా అడుగుతున్నా, ఎట్లా ఉంటున్నారు డీకే అరుణ గారు మీరు అక్కడ? రాణి రుద్రమదేవి గారు ఎట్లా ఉంటున్నారు మీరు అక్కడ? అదేవిధంగా ఇంకెవరున్నారు బీజేపీ లీడర్లు? డీకే అరుణ, రాణి రుద్రమదేవి, అదేవిధంగా రచనారెడ్డి గారు డెఫినెట్గా నేను ఈ కేసు తీసుకోనని చెప్పింటారు. అందుకొరకు ఆమె కేలేదు. నిరంజన్ రెడ్డి అని అడ్వకేట్ని తీసుకొచ్చినట్ట. సో ఇక్కడ